అతను చంద్రబాబు మనిషి, ఉండేది బీజేపీలో, ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చేది కాంగ్రెస్కి. కన్ఫ్యూజన్గా ఉన్నా ఇది నిజం. కరకట్ట కన్నింగ్ బాబు అంటే మామూలు ప్లాన్లు ఉండవు కదా. జగన్ను ఎదుర్కోవడానికి ఎన్ని అడ్డదారులున్నాయో అన్నీ తొక్కుతున్నాడు, ఎన్ని నీతిమాలిన చర్యలున్నాయో అన్నింటికీ పాల్పడుతున్నాడు. లేకపోతే ఏంటి సార్, 2019 ఎన్నికల్లో ఓడిపోగానే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపాడు, కోవట్టులా పనిచేయమన్నాడు. అక్కడితో ఆగాడా అంటే అది లేదు. కాంగ్రెస్కు కోట్లకు కోట్లు నిధులిమ్మన్నాడు. తెలంగాణ గల్లీలో మొదలుపెట్టి ఢిల్లీ వరకు రహస్యంగా కాంగ్రెస్తో స్నేహం చేశాడు. అంత అవసరం అతనికి ఏమొచ్చిందంటారా? తెలంగాణలో షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయించాలి. ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు షర్మిల చేతిలో పెట్టాలి. సొంత చెల్లెల్నే జగన్ పైకి ఉసిగొల్పాలి. అందుకు ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టాలి. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 30 కోట్లు ఇచ్చిన బాబు ఇక డైరెక్ట్గా ఎన్ని వందల కోట్లు ఇచ్చి ఉంటాడో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక సీఎం రమేష్ బీజేపీలో ఉన్న మనసంతా బాబుపైనే ఉంటుంది. ఢిల్లీలో ఆయనకు బాబు ఇచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? బీజేపీతో పొత్తు కుదర్చడం. టాస్క్ పూర్తయింది. కాంగ్రెస్తో రాజకీయ అక్రమ సంబంధం సాగిస్తూనే అటు బీజేపీని సంప్రదాయబద్ధంగా పొత్తుల పెళ్లి చేసుకున్నాడు బాబు. తాను చెప్పినట్టు ఆడేందుకు కాంగ్రెస్, కేసుల కోసం బీజేపీ, కాపుల కోసం పవన్ కళ్యాణ్. వాడకంలో దేశంలోనే నెంబర్ 1 కన్నింగ్ పొలిటీషియన్ అనిపించుకున్నాడు. అసలు విషయం మర్చిపోయాను. షర్మిలైనా, పవన్ అయినా, బీహారు పీకే అయినా వీళ్ళందరికీ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసేది సీఎం రమేష్ అయితే చేయించేది చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కు 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చి ఎలా పట్టుబడ్డాడు? ఇప్పుడు స్కిల్ కేసులోనూ అలాగే పట్టుబడే రోజులు దగ్గర పడ్డాయి. టీడీపీ ఖాతాలో పడ్డ స్కిల్ సొమ్ములు ఎలక్టోరల్ బాండ్స్ అంటూ అప్పట్లో బుకాయించిన బాబు ఇప్పుడు పక్కా ఆధారాలతో పట్టుబడే రోజులొచ్చాయి. ఇంతకీ బాండ్స్ వెనుక బాండింగ్ బాబును ప్రమాదంలో పడేసిందా? పొలిటికల్ బేహారీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందా? వీటన్నిటితో పాటు మరో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 2. అదే సీఎం రమేష్తో 2023లో కాంగ్రెస్కు 30 కోట్ల నిధులు ఇప్పించావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 3. ఆ నిధులు అందాకే షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేలా ప్లాన్ చేశావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 4. షర్మిలతో జగన్ టార్గెట్గా రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 5. పీకే, షర్మిల, పవన్లకు సీఎం రమేష్తో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయిస్తావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 6. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు 1000 కోట్ల ఫండింగ్ చేశావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 7. స్కిల్ కేసులో దోచేసిన 371 కోట్లలో ఓ 27 కోట్లు టీడీపీ అకౌంట్లో వేసుకున్నావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. ఆ 27 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ అంటూ అప్పట్లో పచ్చముఠాతో ప్రెస్ మీట్లు పెట్టించావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 9. ఆ ఎలక్టోరల్ బాండ్స్ పబ్లిక్ డొమైన్లోకి రావడంతో భయంతో గజగజ వణికిపోతున్నావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 10. నీ కేసుల కోసం బీజేపీ, కాపుల కోసం జనసేన, అవసరాల కోసం కాంగ్రెస్ను వాడుకుంటున్నావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. రైట్, ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, వెంకటరామిరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్, అలాగే మాలకొండయ్య గారు, బీజేపీ సీనియర్ నాయకులు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు అందజేసింది, తేదీలతో సహా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అసలు సీఎం రమేష్ అనే వ్యక్తి చంద్రబాబుకు సంబంధించిన మనిషి. ఆయన 2019లో టీడీపీ ఓడిపోగానే బీజేపీలోకి వెళ్ళారు. అక్కడ ఉన్న ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారా, చంద్రబాబు కోసం పనిచేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. దానికి తగినట్టుగానే అనేక సందర్భాల్లో ఆయన నేను టీడీపీ కోసమే పనిచేస్తున్నానన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సీఎం రమేష్ 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం. స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తోంది చూడండి. రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు, జనతాదళ్ 10 కోట్ల రూపాయలు, తెలుగుదేశం పార్టీకి 5 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, విరాళాల రూపంలో ఆయన అందజేశారు. దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది క్లియర్ కట్, ఇందులో నో డౌట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ ఇవ్వడం అనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. సరే, ఇక్కడ ఎవరైనా అలా ఇచ్చిన వాళ్ళు ఉంటే అదే వేరే విషయం. కానీ చంద్రబాబు మనిషి,
చంద్రబాబు కోసమే బీజేపీలోకి వెళ్ళిన మనిషి. పోనీ బీజేపీ కోసమే ఏమైనా పని చేస్తున్నారంటే అది కాదు, నేను కాంగ్రెస్ పార్టీకి కూడా విరాళాలు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడేమో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఏ రకమైనటువంటి సాన్నిహిత్యం నెరుపుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. మొన్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం వెనక నుంచి ఎలా సపోర్ట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళుతూ బేగంపేట ఎయిర్పోర్టులో ఇక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతను ముఖ్యమంత్రిని కలిశారనేటటువంటి టాక్ అయితే అందరికీ, ఆ సమాచారం అయితే అందరి దగ్గర ఉంది. ఇన్ని చేస్తూ బీజేపీతో పొత్తు చేసుకున్నారు. అసలు ఏంటిది? చంద్రబాబు మనిషి బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విరాళాలు ఇస్తారు. అంటే అధికారికంగా బాండ్స్ రూపంలోనే 30 కోట్ల రూపాయల విరాళాలు వెళితే అనధికారికంగా సీఎం రమేష్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వందల కోట్లు వెళ్ళి ఉండాలి? ఎస్ కేఎస్ ప్రసాద్ గారు, ఈ అంశాలపైన మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఎందుకంటే మీరు సీఏ చేశారు, ఆ అంశాలపైన పూర్తిగా దృష్టి పెట్టిన వ్యక్తి. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ విరాళాలు ఇచ్చారనుకోవాలా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ అన్న అంశం గురించి మాట్లాడే ముందు నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకుల నుంచి ఖాతాల్లోంచి డబ్బులు ఎలా తేలేకపోయారు దాని విషయం అలా చెప్పినట్టే ఎస్బీఐ కూడా గౌరవ సుప్రీంకోర్టుకి బాండ్స్ విషయంలో క్లారిటీ ఇవ్వలేక కింద మీద పడుతుంది. అండ్ మోర్ ఓవర్, మీకు ఒకటి గమనించారు లేదో, దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఇంత పెద్ద చర్చనీయాంశం అయ్యి అంశం చర్చిస్తారు అన్న దగ్గర ఆల్ ఆఫ్ సడన్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి అది ఒక పతాక శీర్షిక చేశారు. ఇక్కడ ఒక స్ట్రాటజికల్ మూవ్స్ కనుక మీరు గమనించగలిగితే ఇందులో ఇవాళ కేజ్రీవాల్ అన్నీ టాగుణింతవే. 100 కోట్ల లంచం తీసుకున్నాడట, 600 కోట్ల అవాలా జరిగిందట అన్న ఈ టాగుణింతానికే కన్ఫైన్ అవుతాం, మొత్తానికి ఆయన అరెస్ట్ చేశారు. దట్స్ ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, మీకు గతంలో ఒకసారి పిఎస్ శ్రీనివాస్ అని ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అవును, ఇది దీంట్లో చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ తర్వాత 2000 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశంలో 70 కోట్ల పైచీలకు ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ జప్తు చేసింది. అండ్ గౌరవ న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో 27 కోట్లకు సంబంధించినవి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఉన్నాయి. నేను మీరు కాదు, అచ్చెన్నాయుడు మనిషి అంత మనిషి పార్టీ ప్రెసిడెంట్ స్థాయిలో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో మాట్లాడాడు. ఇది ఇట్ నీడ్స్ టు బి ప్రొడ్యూస్డ్ టు ద రెస్పెక్టివ్ కోర్ట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడ మన కేసీఆర్ గారు అన్నట్టు వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచ్. ఇవాళ మీరు ఇంత కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదానికి ప్రభావితమైన బీజేపీ పార్టీ, ఈ సీఎం రమేష్ అన్నాడు పారాచూట్ వేసుకుని తెలుగుదేశం నుంచి బీజేపీ పార్టీకి పోతే 30 కోట్లు కాంగ్రెస్కి ఈడ్చి కొడితే 200 కోట్లు కూడా రాలేదు కాంగ్రెస్కి ఎలక్ట్రల్ బాండ్స్లో. దాంట్లో 30 కోట్లు స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి షర్మిలమ్మ గారిని డిప్లాయ్ చేయడానికి వాడారు. ఇది అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించిన అవసరంలో ఎలక్ట్రల్ బాండ్స్ 27 కోట్ల విషయంలో మెడ మీద కత్తి వేలాడుతున్న తరుణంలో కూడా దాన్ని స్పీడప్ చేయకుండా, ఎందుకంటే ఇట్ ఇస్ గాట్ ప్రూవ్డ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది ఎలక్షన్స్ ముందు అరెస్టు అన్న దాంట్లో ఇప్పుడు మీరు గమనించారు లేదో, వాళ్ళు సడన్గా పొత్తు పెట్టుకున్నారు. మా కేసీఆర్ చెప్పినట్టు వీళ్ళు కరెక్ట్గా కేసులు ఉన్న వాళ్ళు మాత్రమే బీజేపీ సన్నిధానంలోకి వెళ్తారు. అలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ కార్యవర్గాన్ని కూర్చోపెట్టి రేపొద్దున ఎలక్షన్లో. ఇది వినండి సార్. ఎస్ సార్, ప్లీజ్. ఇది తాత్కాలికమైన పొత్తు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం. ఇది తాత్కాలికమైన పొత్తు, విన్నారు సార్? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం. ఇది తాత్కాలికమైన పొత్తు. మీరు గమనించట్లేదు, తాత్కాలికమైన పొత్తు అంటే రేపొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఇస్ అన్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ ఫర్ హిమ్. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ద వే ఇట్ ఈస్ వర్కింగ్ విత్ కేజ్రీవాల్. ఓకే, కేజ్రీవాల్ ఎవడు? అన్నా హజారే లోక్పాల్ బిల్ జ్ఞాపకం ఉంది కదా మీకు. అప్పుడు ఊగిపోయే బ్యాచ్లో బీజేపీకి ప్యారల్గా కాంగ్రెస్ని 15 సంవత్సరాలు రూల్ చేసిన బీజేపీ పార్టీని కూడా ఖాతరు చేయకుండా కేజ్రీవాల్ అక్కడ కాంకర్ చేసాడు ఢిల్లీని. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు 200-210 స్థానాలు గెలిచే ఒక స్థితి ఉన్న బీజేపీ పార్టీ ఎప్పుడైతే కేజ్రీవాల్ వీళ్ళు వెస్ట్ బెంగాల్ స్ట్రాటజీ అంటే నెంబర్ 2కి చొచ్చుకుని వచ్చి తర్వాత అధికారం కైవసం చేసుకునే ఉదంతానికి ఎప్పుడైతే తెరలేపుతుందో బీజేపీ, ఇక్కడ ఎప్పుడైతే ప్యారల్గా నార్త్ సైడ్ అంతా కేజ్రీవాల్ ఆల్రెడీ గుజరాత్లో 2nd ప్లేస్లో ఉన్నాడు. ఓకే, అండ్ ఇవాళ పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాలను ప్రభావితం చేస్తాడు ఎంపీ ఎలక్షన్స్లో. సో ఓవరాల్గా అక్కడ ఎంత కాదన్నా ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక డెంట్ పడ్డాయి అనుకోండి, మర్రి చెట్టు కింద ఇంకొక వృక్షం అనే వృక్షం కింద ఇంకో చెట్టుని ఎదగనివ్వదు. ఎప్పుడైతే వీళ్ళు ప్యారల్గా ఎప్పుడైతే ఎవరైనా ఎదుగుతున్నారో అన్న దగ్గర
కూకటివేలు నుంచి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదంలో ఇవాళ కాంగ్రెస్ సన్నిధానానికి వెళ్తున్నాడు అతను ఓకే ఐఎన్డీఏ కూటమిలో. అక్కడ కేజ్రీవాల్ని, ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన అంశంలో పీక మీద కత్తేలాడుతూ ఇవాళ ఎన్డీఏ పొత్తుకుపోయాడు. నిన్న జరిగిన కేసులో, డ్రగ్స్ కేసులో మొత్తం పురంధేశ్వరం గారి చుట్టే తిరుగుతుంది అది, ఆయన కుటుంబంకి సంబంధించిన వ్యవహారం అంతాను. సో ఈ ముప్పేట దాడి విషయంలో స్తబ్దంగా చేస్తే ఈయన తాత్కాలికమైన పొత్తు ఉంటుందన్న మర్మం విలీనం ఎందుకు కాదు? అందుకే మీరు చూడండి, బీజేపీ పరంగా సీట్లు ఏం అనౌన్స్ చేసినా ఏం అనౌన్స్ చేయకపోయినా గమ్మున ఉంటున్నారు. ఈ సీఎం రమేష్ లాంటి వ్యక్తి అనకాబిల్లికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఆప్షనల్ క్యారెక్టర్. 30 crores కాంగ్రెస్కి ఇచ్చిన తర్వాత షర్మిలమ్మ గారిని డిప్లాయ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద టాస్క్ చేయడానికి. అండ్ ఇక్కడికి వచ్చారకల్లా ఇతను క్విట్ ప్రోకో అన్నదానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఆపాదించి 16 నెలలు జైల్లో పెట్టిన దగ్గర మీరు ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఈ మెగా కృష్ణారెడ్డి గారు ఈజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయనే చేశారు. ఒక డ్యామ్ దగ్గర 1,00,000 కోట్ల పైచిలకు డ్యాము ఇది చేసిన తర్వాత శరశ్చంద్ర రెడ్డి గారు 35 కోట్లు బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత అగైన్ హీ హాస్ గివెన్ అన్ ఎలక్ట్రల్ బాండ్స్. మీరు ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూడండి. ఈజ్ ఇట్ నాట్ ఎ క్విట్ ప్రోకో? సరెండరింగ్ పాలిటిక్స్ హూ విల్ డూ విత్ బీజేపీ విల్ గివ్ దిస్ సార్ట్ ఆఫ్ టాలరెన్స్. ఇప్పుడు న్యాయంగా అయితే సీఎం రమేష్ లాంటి వ్యక్తిని ఎందుకు ఎక్స్పెల్ చేయకూడదు? బీజేపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ఏంటి? అదే చెప్తున్నా. ఇది ఆశ్చర్యకరమైన ఇప్పుడు అంశం. బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ఎంపీకి ఇవ్వడం ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా అది కూడా ఎలక్ట్రల్ బాండ్స్ Electoral bonds ఎందుకంటే ఇప్పుడు మీకు ఇవే విషయాలు కాకుండా అండి, ఇప్పుడు ఏం సార్, రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, డైరెక్ట్ గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చారు. నేను అంటుంది అదే సార్. ఇప్పుడు బీజేపీ ఎంపీ అయినా సార్, బీజేపీ ఎంపీ అన్న ప్రాస్పెక్ట్ మీరు ఒకటి చూస్తున్నారు. ఇది మీకు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? ఎందుకు అంటే ఇది ఒక విధమైన క్విట్ ప్రోకే జరుగుతుందండి. మోర్ దాన్ 70+ పీపుల్ హూ ఆర్ ఆల్ గివెన్ కంట్రిబ్యూషన్స్ టు ద రెస్పెక్టివ్ పార్టీస్ ఏదో విధంగా కాంట్రాక్ట్లు తీసుకున్నప్పుడు క్విట్ ప్రోకో అని సిబిఐ డైరెక్ట్ ఇవ్వకపోతే ఒక ఇండివిజువల్ ఆంటర్ప్రెన్యూర్స్ని కన్సిడర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆ రోజు పార్టీలకు అతీతంగా ఈజ్ అన్ ఇండివిజువల్ ఆంటర్ప్రెన్యూర్. ఆయన మీద ఆ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్, ఏ ప్రాతిపదిక మీద సిబిఐ ఈడీ కేసులు వేసింది? బికాస్ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చిన కంపెనీలన్నింటిలోనూ వేరే వాళ్ళు పెట్టిన క్విడ్ ప్రోకో కింద అభివర్ణించబడుతున్నప్పుడు ఇది క్విడ్ ప్రోకో కదా, డైరెక్ట్ క్విడ్ ప్రోకో కదా. చాలా మంచి పాయింట్ చెప్పారు. సరే, ఇక్కడ మీకు ఇది క్విడ్ ప్రోకో కానప్పుడు అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? లేదంటే ఆ ప్రభుత్వం దాని క్విడ్ ప్రోకో కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక డిఫరెంట్ యార్డ్ స్టిక్ తో వ్యక్తుల యొక్క హననానికి వ్యక్తులను ఇండివిజువల్ గా టార్గెట్ చేసుకుంటూ పొలిటికల్ వెంజెంటాలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ని అండ్ సిబిఐని ఉపయోగిస్తూ కొంతమంది జీవితాలను పణంగా పెట్టిన ఉదంతంలో వీళ్ళకి ఈ విధమైన వెసులుబాటు ఏ ప్రాతిపదిక మీద వస్తుంది? అంటే ఒక్కొక్క నేషనల్ గవర్నమెంట్ ఒక్కొక్క టెన్యూర్లో ఒక్కొక్క పాలసీ అడాప్ట్ చేస్తూ వాళ్ళకి అనుగుణంగా బడ్జింగ్ చేసే వాళ్ళకి, అంటే పోలవరం దగ్గర అలా ఆర్పిఎల్ పాడారు చూడండి, జయం చంద్రన్న బ్యాచ్, అలా బడ్జింగ్ చేసే వాళ్ళందరూ వాళ్ళకి జరుగుతున్న పరిరక్షణ అంటే కేసీఆర్ చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచా? ఎదుగుదలకు చూస్తున్న ఒక రాజకీయ నాయకుల యొక్క ఔన్నత్యాలను పరిరక్షించకుండా వాళ్ళని చాప్ స్టిక్తో నరుకున్నట్టు కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని చేస్తున్న దాష్టికం ఇవాళ దేశవ్యాప్తంగా ఈ విషయాలు చర్చనీయాంశం కానివ్వకుండా పక్కదారి పట్టిస్తూ గతంలో జరిగిన అన్యాయానికి ఇప్పుడు జరుగుతున్న న్యాయానికి కంపారిటివ్గా ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఈ విధంగా పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రభుత్వాలకు అతీతంగా ఉన్న వ్యక్తుల కింద మెగా కృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులకు కన్సిడరేషన్స్ వస్తున్నప్పుడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కన్సిడరేషన్ రాలేదు? కరెక్ట్, రైట్. ఇది ఈనాడు కూడా రాసింది క్విట్ ప్రోకో. దానికి సార్ దాని తర్వాత అది కూడా మాట్లాడదాం. భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి ఇది జగన్ ప్రభుత్వ క్విట్ ప్రోకో అంట. మరి చంద్రబాబుకి వచ్చినవన్నీ క్విట్ ప్రోకో కాదా? ఎట్లా వస్తాయి అవన్నీ? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు తన దాకా వస్తే ధర్మం ఎలాగైనా మారుతుంది అనడానికి ఈ భౌగోళిక ఛానల్ని వ్యక్తులను కూడా ఎలా ఏమారుస్తున్నారు చూడండి. రైట్, రైట్. మాలకొండయ్య గారు, మీ బీజేపీ ఎంపీ కాంగ్రెస్కి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 30 కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని ఎలా చూస్తుంది బీజేపీ? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారు, మిగిలినటువంటి ప్రతినిధులకు, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులు కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. నమస్తే సార్. ఇవాళ జరుగుతున్నటువంటి చర్చలో ప్రసాద్ గారు విశ్లేషణ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ వైసీపీకి టీడీపీ మీద ఉన్నటువంటి వైరుధ్యాన్ని చూపిస్తూనే తీవ్రంగా భారతీయ జనతా పార్టీని కామెంట్ చేస్తారు. ప్రసాద్ గారికి ఒక విధంగా నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగానే చెప్తున్నాను. సీఎం రమేష్ గారు డైరెక్ట్గా ఆయన చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి పండించారా? అది వారి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? ఎందుకు
అదే చెప్తున్నాను. సీఎం రమేష్ గారు సంతకం పెట్టినటువంటి చెక్ గానీ వెళ్ళిందా? సీఎం రమేష్ గారు చేతుల మీద గానీ ఇచ్చారా? అందుకే సిబిఐ ఏమంటున్నాం సార్, తీసుకొచ్చి ఏదో ఎక్కడ జరిగిందని తీసుకొచ్చి బీజేపీ మీద బురదలాలి. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి కొన్ని వాస్తవాలు చెప్పారు, నేను అంగీకరిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాతో పొత్తులో లేనప్పుడు కాంగ్రెస్ తో చట్టాపట్టాలు వేసుకుని వేదికెక్కారు. అదే విధంగా బీజేపీని ఓడించడానికి అనేక పార్టీలకు సందాలు ఇచ్చారు. అవన్నీ మీరు వాస్తవం కొన్ని చెప్పారు, నేను దాన్ని కాదన్ను. కానీ పొత్తులోకి వచ్చిన తర్వాత మీకు మీరు వన్ సైడ్ గా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ గా వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు, తప్పలేదు. కానీ మీరు ఒక అనలిస్ట్ గా, ఒక మేధావిగా మీరు కూర్చున్నప్పుడు మీరు ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు జరగకుండా ఉండడం కోసం మీరు సలహాలు ఇస్తే మాకు మేలు జరుగుతుంది. మేము కూడా మంచి సార్ చిన్న సబ్మిషన్ ఇస్తాం మీకు, ప్రభుత్వం చిన్న సబ్మిషన్ పడుతుంది. సార్ ఒక చిన్న సబ్మిషన్ చెప్పనివ్వండి. సబ్మిషన్ సార్ ఇప్పుడు ఉన్నాడు సార్, ఒక్క నిమిషం సార్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఎగేసుకొని డిక్లేర్ చేస్తాడు, నేను ఐటీ రిటర్న్లు ఈ విధంగా సత్సంగ్ పరివారంలో అనౌన్స్ చేశానని. కానీ వాస్తవానికి షాపూర్జీ పలంజీకి సంబంధించిన అవసరంలో 118 కోట్ల, ఆ ఫిగర్ కూడా చెప్తా సార్ మీకు, 118 కోట్ల. ఒక్క సెకండ్ ప్రసాద్ గారు మీరు మళ్ళీ చెప్తారు కానీ ఇంకా చాలా టైం ఉంది కదా. కాదండి, Right, right. 118 కోట్ల పైచీలకి దానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినప్పుడు 10, 10, 22, 27, 10, 22, 31, 10, 23, మరి 26, 6, 23 కంటిన్యూస్ కరెస్పాండెన్స్ చేశారు. ఎందుకు? మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ దీన్ని డిక్లేర్ చేయలేదని. ఈ విషయానికి సంబంధించిన దాంట్లో లంచగొండితనం పిఎంఎల్ యాక్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అప్లై అవుతుంది దగ్గర దీని పరిగణలోకి తీసుకోకుండా 27 కోట్లకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఐడెంటిఫై చేసిన ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడా కోర్టు రాపథ్యంలో ఉన్నప్పుడు చెప్పడం ఏంటంటే రైట్. చెప్పండి మాల్కొండ గారు, చెప్పండి. మీకు అవకాశం ఇస్తాను. మీరు అద్భుతంగా మాట్లాడతారు, మీ వాయిస్ Right, right. బాగుంటది. మాల్కొండ గారు, చాలా చెప్పండి. విషయాలు డిబేట్ లో మీరు బయట చెప్తారు కానీ ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పారు. అవి Yes. నేను మీకు ఒకసారి మీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా, ఈ తెలుగు ప్రజలకు కూడా కొన్ని వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే ఆ వాస్తవాలని మనం బయట పెట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఈశ్వర్ గారు మంచి అవకాశం ఇచ్చారు నాకు మీ ద్వారా. Yes. ఇవాళ ఇందాక మీరు కేజ్రీవాల్ గురించి మాట్లాడారు. కేజ్రీవాల్ గారి యొక్క కేసులకిను, ఎలక్షన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితికిను, ఆయన ఇవాళ అధికారంలోకి వచ్చి పెద్ద ఎత్తున రెచ్చిపోయి ఆయన సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కేజ్రీవాల్ గారు అన్ని రాష్ట్రాల్లో కూడా, ఆయన ఉన్నది 2 రాష్ట్రాల్లో కూడా రేపు 0 ఓట్లు 0 సీట్లు రాబోతున్నాయి. అది ఓకే ఓకే, అది 0 అవుతుందా లేదా నెక్స్ట్ అంత దాంట్లోకి వెళ్ళకండి. ఇక్కడ ఏంటంటే కేజ్రీవాల్కి ఎన్ని ఓట్లు సీట్లు మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము, దాన్ని పక్కన పెడదాం. మీరేమంటున్నారంటే మీరే క్లారిటీగా ప్రజలకు చెప్పండి. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా, అంటే సీఎం రమేష్కి సంబంధించినటువంటి కంపెనీ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుని దాన్ని కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని అసలు ఇది సీఎం రమేష్కి సంబంధం లేనట్టు బీజేపీ చూస్తుందా? అలా చూడాల్సినటువంటి అవసరం ఇంత జరుగుతున్నా ఎక్కడైనా సరే ఓవరాల్ ఇండియాలో మీ బీజేపీ నాయకులు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఈశ్వర్ గారు మీరు ఒకటి గమనించాలి. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి వ్యవస్థగా ఉంది. మేము కాంగ్రెస్ జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. దీంట్లో మీరు స్పష్టంగా నేను చెప్తున్నాను, సీఎం రమేష్ గారి మీద మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఒక ఏవైతే ఇచ్చారట అనేటటువంటిదే తప్ప ఇచ్చారటగా సార్, ఇది పబ్లిక్ డొమైన్ లో సుప్రీంకోర్టు ద్వారా మనందరికీ అందినటువంటి సమాచారం. ఎస్బీఐ బయట పెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. క్లియర్ గా నేను చూడండి, మీరు చూడండి, అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా చూపిస్తున్నాను. కాపీ కూడా ఇక్కడ ఉంది నా చేతిలో, డేట్ తో సహా ఉంది. ఏ డేట్న ₹1 కోటి లెక్కన ఎన్నిసార్లు కొన్నారనేది డేట్ తో సహా ఉంది. ఆ బాండ్కు సంబంధించినటువంటి నెంబర్ కూడా ఉంది అందులో. క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి, జనతాదళ్కి, జేడీఎస్కి, టీడీపీకి 3 పార్టీలకు ఆయన నుంచి వెళ్ళింది. అందులో చూడండి కాంగ్రెస్ పార్టీకి 30 crores. ఈశ్వర్ గారు మీరు చెప్పింది నేను వాళ్ళకి అర్థమవుతుంది, పేపర్ కూడా క్లియర్ గా చూపిస్తున్నారు. అయితే నేను ఏం చెప్తానంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సీఎం రమేష్ గారు సమాధానం చెప్తారు. అటువంటిది నిజంగా కానీ జరిగినట్టయితే భారతీయ జనతా పార్టీ దాని మీద మాట్లాడుతుంది. అది ఇవాళ మనం దాని మీద ఆయన ఇచ్చినటువంటి ఏవైతే పొలిటికల్ పార్టీలకు ఇచ్చారో, ఆయన డైరెక్ట్ గా ఇచ్చారా, చెక్ ద్వారా ఇచ్చారా, క్యాష్ ద్వారా ఇచ్చారా, వాళ్ళ సంస్థ ద్వారా వెళ్ళిందా అనేటటువంటి డీటెయిల్స్ ఇంకా కొంత రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మనం మాట్లాడేటటువంటి విషయం, ప్రసాద్ గారు చాలా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. ఇవన్నీ ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ మీద ఇది ఒకటి చూపిస్తున్నాను, ఇది ఒకటి చూపించండి. ఇదేంటంటే సార్,
మీరు సీఎం రమేష్ గారికి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్, ఆయనకి ప్రాజెక్టులు ఎప్పుడు ఓకే అవుతాయో హిమాచల్ ప్రదేశ్లో ఆయనకి డ్యామ్ ప్రాజెక్టు ఒకటి ఓకే అయింది. ఆ తర్వాత 45 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి బాండ్స్ కొని బీజేపీకి ఇచ్చారు. సరే, ఆ డ్యామ్ ప్రాజెక్టులు ఆయన కట్టబెట్టారు కాబట్టి ఇచ్చారు అని నేను అనడం ఎందుకు కానివ్వండి, ఆయన మామూలుగానే తన పార్టీకి విరాళం రూపంలోనే ఇచ్చారను. మరి కాంగ్రెస్కి ఎందుకు ఇస్తారు సార్? 45 కోట్లు బీజేపీకి ఇచ్చారు, ఓకే కదా. బీజేపీ ఎంపీ ఫామ్ చూడండి అక్కడ, బాట్ 45 crore పోల్ బాండ్స్ ఆఫ్టర్ బ్యాగింగ్ డ్యామ్ కాంట్రాక్ట్, క్లియర్ గా ఉంది చూడండి సార్. ఒక విషయం మీరు గమనించాలి, దేశంలో అనేక పొలిటికల్ పార్టీల్లో ఉండేటటువంటి నాయకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, కాంట్రాక్టర్లు కానీ, వారికి తోచిన కాడికి రాజ్యాంగంలో పొలిటికల్ పార్టీలకి చందా ఇచ్చేటటువంటి హక్కు ఉంది. అర్హత ఉన్న వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు. అవి ఏ విధంగా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే, పొరపాటు జరిగి ఉంటే చట్ట ప్రకారం ఇప్పుడు మన పెద్దలు ప్రసాద్ గారు బీజేపీకి వచ్చింది, కాంగ్రెస్ కి వచ్చింది, తృణమూల్ కాంగ్రెస్ కి వచ్చింది, డిఎంకేకి వచ్చింది, ఈ దేశంలో ఉండే ప్రతి రాజకీయ టీడీపీకి వచ్చింది, వైఎస్ఆర్సీపీకి వచ్చింది, అన్ని పార్టీలకు వచ్చేసరి ఇదేం కాదనే విషయం కాదు. ఇక్కడ అంటోంది ఏంటంటే, ఒక బీజేపీ ఎంపీ బీజేపీకి 45 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చి అదే కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చాడు. రెండు ఆధారాలు చూపించాను నేను. అదే మీరు చెప్పినటువంటి విషయాలు నేను కూడా చూశాను, మీరు చూపించినవి. నేనేమంటానంటే దాని మీద విచారణ జరిగిన తర్వాత అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి విచారణ ఏం లేదు సార్. ఇది విచారణ ఏం జరగాల్సిన పని లేదు, దీంట్లో విచారణ ఏం లేదు. ఎస్బీఐని సుప్రీంకోర్టు అడిగితే సుప్రీంకోర్టు ఆన్లైన్ లో పెట్టింది, పబ్లిక్ డొమైన్ లో ఉంది, మీరు చూడొచ్చు, నేను చూడొచ్చు. ఇందులో ఎంక్వైరీలు కాదు కావాల్సింది, ఇచ్చారా లేదా, ఇస్తే ఎందుకు ఇచ్చారు, అది కదా. ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? నా సమాధానం కూడా మీరు కొద్దిగా వినాలి ప్లీజ్. ఎందుకంటే మీరు ప్రసాద్ గారు కార్నర్ చేసినప్పుడు మీరు కూడా కార్నర్ చేస్తే కొద్దిగా మాకు ఇబ్బంది ఉంటుంది. నేనేం చెప్తానంటే, ఇవాళ ఎవరు ఏ తప్పు చేసినప్పటికీ కూడా ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ ఎక్కడ ఎవరిని ఉసుకొల్పదు. చట్టాలు చేసుకుంటూ పోతాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అడిగిన విధంగా ఏదైతే బ్యాంకులు వాళ్ళు ఓపెన్ చేసి ఇమ్మన్నారు, ఓపెన్ చేసి ఇచ్చారు. ఇవ్వకూడదు అంటే ఎలక్షన్ దాకా ఇవన్నీ మీరు చెప్పినట్టుగానే అడ్డు పెడతారు. కానీ భారతీయ జనతా పార్టీ చాలా పారదర్శకంగా ఉండడం కోసం ఈ యొక్క వ్యవస్థ, మీ పారదర్శకత గురించి కానీ, ఇందులో అక్రమాలు జరిగాయి అనేది కానీ, లేకపోతే క్విడ్ ప్రోకోలు జరిగాయని కానీ ఇక్కడ టాపిక్ అది కాదు సార్. ఒక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు ఇవ్వడం ఏంటి, ఆధారాలతో సహా బయటపడింది. ఇది పాయింట్. ఈ ఒక్క పాయింట్ నేను మాట్లాడుతున్నా ఈశ్వర్ గారు. నేను అదే చెప్తున్నాను, వారు బీజేపీ ఎంపీగా ఇచ్చారా అనేటటువంటి నాకు తెలిసి మీరు చూపించిన రెండిట్లో కూడా లేదు. ఏం కావాలి సార్? బీజేపీ ఎంపీగా అంటే అక్కడ పేరు రాసుకొని బీజేపీ ఎంపీని ఇవ్వరు సార్, వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళింది ఇది. అలా కాకోకుండా ఇప్పుడు అలా కాదండి, విశాఖపట్నంలో నిన్న ఒక ఏదైతే మనకి తీసుకొచ్చినటువంటి విశాఖపట్నంలో ఒక నిన్న దొరికినటువంటి ఏదైతే చూసారు కదా మీరు, అది తెచ్చింది ఎవరు? డ్రగ్స్. అది తెచ్చింది ఎవరు? ఆ కంపెనీలు ఎవరు? అనవసరంగా మా యొక్క పురంధేశ్వరి గారి మీద డ్యామేజ్ చేయడం కోసం నేను మధ్యాహ్నం నుంచి మొదలెట్టారు, ఇవాళ మధ్యాహ్నం దాకా. పురంధేశ్వరి గారు వ్యాపారం చేశారని కాదు, ఆ కంపెనీ సీఈఓకి, ఎండీకి పురంధేశ్వరి గారి కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కానీ వాళ్ళు వ్యాపారాలు చేశారని కాదు సార్. నిన్న కూడా నేను ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పాను, వాళ్ళు ఆ వ్యాపారం చేశారని నేను చెప్పలేదు. ఒక కుటుంబంలో ఉండేటటువంటి నాయకులు 3 పార్టీల్లో ఉంటున్నారు. ఒక కుటుంబంలో ఉండేటటువంటి నాయకులు 3 పార్టీల్లో ఉంటున్నారు. 3 పార్టీల్లో పదవులు అనుభవిస్తున్నారు. అయితే కుటుంబ పార్టీలు, కుటుంబ వ్యవస్థలు నడుపుతున్నటువంటి పార్టీల్లో ఎన్నో ఉన్నటువంటి విషయాలు, అక్కడ ఉండేటటువంటి విషయాలను భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎటువంటి ప్రోత్సహించదు, ఇటువంటి నిర్ణయాలను చాలా సీరియస్ గా తీసుకుంటది. మీరు ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడు మేము చాలా పారదర్శకంగా ఉన్నాం. ఇవాళ మాకు వచ్చిన ఆదేశాలు కూడా 10 రూపాయల నుంచి 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఆన్లైన్ పార్టీ డొనేషన్ల దగ్గర నుండి చేస్తున్నాం. ఎంత పారదర్శకంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. రైట్. శివశంకర్ గారు మీరేం చెప్తారు సార్? ఏంటిది, ఒక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడం? ఓవరాల్గా చూస్తే బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆయన చంద్రబాబు మనిషి, బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్కి విరాళం ఇస్తారు. చాలా ఆశ్చర్యకరంగా దేశ రాజకీయాల్లో ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. నమస్తే అండి మీకు అందరికి కూడా, ఈశ్వర్ గారు నమస్తే. ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి, విచిత్రమైన స్వభావం గల వ్యక్తి అనేటువంటిది దేశ ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఇక్కడ బీజేపీ వారు చెప్పినట్టు, వెంకటరామరెడ్డి గారు మీరు చెప్పండి సార్. వస్తాను, ఒక్క నిమిషం.
కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది శివశంకర్ గారు, ఒకసారి చూడండి. పీసీఆర్ పీపుల్ మీతో కాంటాక్ట్ చేస్తారు. ఎస్ వెంకటరామరెడ్డి గారు, ఏంటిది ఈ బీజేపీ ఎంపీగా ఉన్న టీడీపీ మనిషి కాంగ్రెస్కి ఎలక్టర్, ఇందులో అవినీతి గురించి మాట్లాడట్లేదు. మాలకొండయ్య గారు ఏమంటున్నారంటే ఇందులో తప్పిదం జరిగిందా లేకపోతే ఆయన సంతకం పెట్టారా, ఇది ఇందులో క్విట్ ప్రోకో ఉందా అని అంటున్నారు. ఆ లోతుల్లోకి వెళ్ళట్లేదు. అసలు చంద్రబాబు అనే వ్యక్తి సీఎం రమేష్ని బీజేపీలోకి పంపించి ఆయన ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇప్పించటం, వీళ్ళు పక్కా ఆధారాలతో చంద్రబాబు సీఎం రమేష్ దొరికిపోయినట్టుగా భావించవచ్చా? తప్పకుండా అండి. ఇక్కడ మీరు మామూలుగా ఈ మాస్టర్ డేటా కంపెనీస్ యాక్ట్లో ఉన్నటువంటి ఆర్ఓసికి సబ్మిట్ చేసినటువంటి మాస్టర్ డేటాలో చూస్తే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే డైరెక్టర్స్గా కూడా ఉన్నారు. హోల్ టైం డైరెక్టర్గా మునిస్వామి రాజేష్ చింతకుంట, ఓకే, బహుశా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆయన. ఇంకొక అతను గోవర్ధన్ నాయుడు గుమ్మల్ల, వీళ్ళిద్దరు డైరెక్టర్స్గా ఉన్నారు. ఓకే. తర్వాత ఈ మధ్య తర్వాత మీకు ప్రజలకి బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే దాన్ని తీసుకురావడానికి 2017, 18, 19లో వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు 4 చట్టాలను అమెండ్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఆ 4ట్లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అమెండ్ చేశారు, సమాచార హక్కు చట్టాన్ని అమెండ్ చేశారు, కంపెనీల చట్టాన్ని అమెండ్ చేశారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్. ఇన్ని రకాల చట్టాలను అమెండ్ చేసినా కూడా ఇప్పుడు గౌరవ న్యాయస్థానాల పైన ప్రజలకి ఎంతో గౌరవం వచ్చే విధంగా, ఇంతకాలం కొందరు వ్యక్తుల వల్ల గౌరవ న్యాయస్థానాలకి పరువు పోతుందనేటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అంతా దీనిపైన తీర్పు ఇవ్వడం అనేది అతి గొప్ప పరిణామం అండి. ఈ గొప్ప పరిణామంలో మనకి ఇక్కడ చూస్తే కంపెనీల చట్టంలో 181(2) సెక్షన్ని అమెండ్ చేసి అది షేర్ హోల్డర్స్ డబ్బుని అట్లీస్ట్ షేర్ హోల్డర్స్ రెజల్యూషన్ కూడా లేకుండానే ఓన్లీ బోర్డు రెజల్యూషన్తోనే ఎంత డబ్బు అయినా ఇవ్వచ్చు. 3 సంవత్సరాలు ప్రాఫిట్లో ఉండాలి కంపెనీ. ఓకే. అది 7% కానీ ఎంతైనా దానిపైన ఉన్నటువంటి ఆదాయం పైన P&L అకౌంట్లో చూపించి వాళ్ళ ఆదాయం నుంచి 10 to 15% వరకు ఇవ్వచ్చు అనేది, అంతకు మించి ఎంతైనా ఇవ్వచ్చు అనేటువంటి కూడా ఇంకొక క్లాజ్ ఉంది. దాన్ని పెట్టుకొని నేను ఈ మధ్య కొన్ని రీసెర్చ్ చేస్తే 80 కోట్ల ప్రాఫిట్ ఉన్నటువంటి కంపెనీ ఒక పార్టీకి 400 కోట్ల డొనేషన్ ఇచ్చిందండి. 80 కోట్లతో నడుస్తుంది. 80 కోట్లు ప్రాఫిట్ ఉంటే ఈ 400 అంటే వాడి లాస్లోకి పోయినా పర్వాలేదు, పొలిటికల్ పార్టీకి మాత్రం ఫండ్ ఇవ్వాలి. అటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి జడ్జిమెంట్ రావడం అనేది చాలా గొప్ప సంగతి. తర్వాత ఇక్కడ మీరు దీంతో పాటుగా మీకు స్కిల్ స్కామ్ కేసు కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఈశ్వర్ గారు, మీరు స్కిల్ స్కామ్ కేసు మీకు గుర్తుంటే 370 కోట్ల స్కామ్లో 27 కోట్లు దాంట్లో ఏవైతే ఈ దొంగ కంపెనీలు అయితే ఉన్నాయో, షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు అంటాం కదా, ఈ డొల్ల కంపెనీల ద్వారా 27 కోట్లు తెలుగుదేశం పార్టీకి డొనేషన్, పొలిటికల్ డొనేషన్ ఇచ్చినట్టుగా రాసింది. చిన్న సబ్మిషన్ సార్, దీంట్లో 370 కోట్లతో వాళ్ళు వ్యాపారం చేయలే, అందులో 321 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి తీసుకెళ్లి వాళ్ళు వాడిన డబ్బులు పార్టీకి డొనేషన్ కింద ఇచ్చారు. ఆ 370 కోట్లలో ఇంక్లూడింగ్ జిఎస్టీతో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్ష పరోక్ష పన్నులు కట్టిన డబ్బులు అవి. ఇది గమనించమండి ప్రజలు. ఇప్పుడు ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సందేశం ఒకటి ఉందండి. ఈ పొలిటికల్ పార్టీస్కి ఈ విధంగా డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి దోచిపెడితే వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు? వాళ్ళ అవినీతికి, వాళ్ళు డబ్బులు పంచడానికి, లేకపోతే ఇంకో రకంగా ఆ డబ్బులను తీసుకెళ్ళి బ్లాక్ మనీ. ఇక్కడ ఏంటి క్లాజ్ ఏం చెప్పారు? అప్పుడు మొట్టమొదట చట్టం చేసినప్పుడు బ్లాక్ మనీని, నల్లధనాన్ని నిరోధించడం కోసం. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే నల్లధనం ఏ విధంగా, మీరేమో అసలు ఎవరు ఇచ్చారో చెప్పొద్దు అంటున్నారు, వాడి అడ్రస్ కూడా తెలియకూడదు, SBIకి ఇన్స్ట్రక్షన్స్. నల్లధనంతో బాండ్స్ కొనుక్కోవచ్చా? నల్లధనంతో కొనుక్కోవచ్చు అనే కదా, అందుకే నేను చెప్తున్నా. 80 కోట్లు ఆదాయం ఉన్నటువంటి కంపెనీ 400 కోట్లు బాకీ తెచ్చి ఇస్తాడు వాడు? ఎక్కడి నుంచి తెచ్చాడు? ఇదంతా కూడా నల్లధనమే. ఈ నల్లధన నిర్మూలనలో ప్రధానమైన అంశం చెప్పి నల్లధనాన్ని నిరోధించడానికి అని చెప్పారు. అక్కడ ఫెయిల్ అయినట్టే గవర్నమెంట్. సో చట్టాలు ఏవే చట్టాలు అయితే అమెండ్ చేశారో వాటన్నిటిని కూడా మళ్ళీ స్ట్రైక్ ఆఫ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జెస్ అందరికి కూడా నా ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో ఇది ఒక పెద్ద ప్రయత్నం అండి. ఇప్పుడు ఈ స్కిల్ కేసుకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ స్కిల్ కేసులో సిబిసిఐడి వాళ్ళు ఇప్పుడు ఏదో ఆయన బయటకు వచ్చారు, ఆయన హ్యాపీగా మీటింగులు చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. సిబిసిఐడి వాళ్ళు ఈ ఒక్క దానిపైన ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో SBI వాళ్ళు లిస్ట్ ఇచ్చారు కదా, అవును,
ఎలక్షన్ కమిషన్కి లిస్ట్ మొత్తం లిస్ట్ పంపించేశారు. ఉంది. మొత్తం ఈ లిస్ట్ లిస్టులో ఈ 27 కోట్లు ఎవరి నుంచి అప్పుడు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అవును ఆ స్టేట్మెంట్ లో 27 కోట్లు ఉన్నాయా అయితే లేవా? కన్ఫ్యూజింగ్ గా ఇచ్చారు. అది కూడా ఒకరేమో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చిందన్నారు, ఇంకొకరేమో మెంబర్షిప్ ద్వారా వచ్చింది 27 కోట్లు అని అన్నారు. వాళ్లే తనకలాడారు, ఏం ఆన్సర్ చేయాలో తెలియక ఇప్పుడు దొరికిపోయారు. సిబిసిఐడి వాళ్ళు ఇప్పుడు యాక్టివేట్ ఇది మంచి ఆయుధం అవుతుందా? ఇది మంచి ఆయుధం అవుతుంది వాళ్ళకి. వాళ్ళు యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు యాక్టివేట్ అయ్యి చూస్తే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సార్ ఇప్పుడు అక్కడ కేజ్రీవాల్ ఇంకోడో చాలా మందిని, ఇప్పుడు మధు కూడా ఇంకా చాలా మందిని నిన్న కూడా లిస్ట్ లో వచ్చారు కదా. అవును, ఆ లిస్ట్ లో దీన్ని కూడా చేరిస్తే మరి ఇప్పుడు అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక నాయకుడు. చంద్రబాబు తప్పదా? తప్పదు. అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్కి వెళ్ళినటువంటి ఈ లక్షల కోట్ల డబ్బులన్నీ కూడా ఓకే ఎట్లాగో ఇచ్చేశారు కదా. అవును, సుప్రీంకోర్టు వారు వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకునే బదులు వీడు ఎట్లాగో దొంగ రూపంలోనో ఇంకో రూపంలో ఇచ్చేశాడు కదా, దాన్ని మనం అసలు ఎక్స్చెకర్కి ప్రభుత్వ అకౌంట్లోకి ప్రధానమంత్రి మామూలుగా ఈ ఫండ్లోకో వేసేస్తే దేశం బాగుపడుతుంది కదా. అవన్నీ కూడా మనకి సామాజిక న్యాయానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఎడ్యుకేషన్కి, వైద్యానికి, రోడ్లకి అన్నిటికీ ఉపయోగపడతాయి కదా డబ్బులు. రైట్. మీరు చెప్పండి, ఈ కేసు చంద్రబాబు మెడకి చుట్టుకోబోతున్నా ఎలక్టోరల్ బాండ్స్ బయటికి రావడం, మొత్తం పబ్లిక్ డొమైన్లోకి రావడంతో. సార్ మీకు అదే చెప్తున్నాను, ద మోటో బిహైండ్ అన్న దగ్గర ఇందాక సార్ ఒక బ్యూటిఫుల్ మాట చెప్పారు. ఇఫ్ యు రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, ఒక ప్రాఫిట్ మాడ్యూల్ ఉన్న కంపెనీలో వితౌట్ హ్యావింగ్ ద కన్సర్న్ ఆఫ్ రెస్పెక్ట్ టు షేర్ హోల్డర్స్. ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మనం కట్టిన ట్యాక్సీల్లోంచి డబ్బులు తీసుకెళ్ళిపోయి ఒక పార్టీకి డైవర్ట్ అయింది. మీరు ఆ ప్రాసెస్లో గౌరవ న్యాయస్థానం అడిగినప్పుడు మాకు చూపించవలసిన అవసరం లేదు అన్న దగ్గర ఇవాళ ఒక మార్గం సుగమైంది. ఎలక్ట్రల్ బాండ్స్లో ఇవి కనుక ఐడెంటిఫై ఈ షెల్ కంపెనీల త్రూగా కనుక జరిగి ఉండుంటే ట్రాన్సాక్షన్, మీకు అందుకే చెప్తున్నాను, ఎప్పుడైతే బీజేపీ సన్నిధానంలోకి కేసులు ఉన్న వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ మీద కన్నా అన్నెసరీ ఇష్యూస్ మీద ఫోకస్ జరుగుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మీరు ఇంకా సార్ ఫర్ యువర్ రిఫరెన్స్ నేను ఒక మీకు లింక్ షేర్ చేస్తా. గౌరవులు కపిల్ సిబ్బల్ గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు, లూకూర్ గారు ఒక బ్యూటిఫుల్ డిబేట్ కండక్ట్ చేశారు. అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు ఎక్స్చెక్కర్ దాకా చెప్తున్నారు. ఇన్ ద కేస్ ఆఫ్ సినారియోలో క్విడ్ ప్రోకో కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, అంటే ఏంటి, సంబంధించిన బాండ్ల రూపంలో ఇచ్చిన దానికి ఉదాహరణకి మెగా కృష్ణారెడ్డికి కూడా ఇలా ఒక డ్యామ్ దగ్గర లక్షల కోట్లు విలువ చేసే డ్యామ్ ఇచ్చారు. ఇప్పుడు సీఎం రమేష్కి ఇంకో డ్యామ్ మీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ పార్టీకి ఇచ్చిన డబ్బులు మీన్స్ వీఆర్ స్పెండ్ ఇట్ ఆఫ్ బికాస్ దే నీడ్ నాట్ గివ్ ఎక్స్ప్లెనేషన్స్. డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళు ఖర్చు అయిపోయి అన్నారు. ఖర్చు అయిపోయి అన్నప్పుడు ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ ట్రాన్స్పరసీ అన్న కాన్సెప్ట్ ఆలోచిస్తే, రేపు పొద్దున్న పార్టీలన్నీ డిసైడ్ అయ్యి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నాం ఎవరు ఇచ్చిన వాళ్ళకి. ఎందుకంటే కన్సిడరేషన్ టువర్డ్స్ పీపుల్. ఉదాహరణకి మెగా కృష్ణారెడ్డి చాలా బ్రహ్మాండమైన A1 కాంట్రాక్టర్, ఈయనకి ఇచ్చినవి స్టేట్ కాంట్రాక్ట్ కానీ సెంట్రల్ కాంట్రాక్ట్ కానీ నిజమని చెప్పి ఎవరి పార్టీలో వెనక్కి ఇచ్చారనుకోండి, ఇది ఈయన అన్నట్టు ఎక్స్చెకర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ దే హ్యావ్ స్పెంట్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ యాజ్ ఫర్ యాజ్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్ కన్సర్న్. సో ఇక్కడ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే విషయంలో జరిగిన దౌర్భాగ్యం, మన దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఎత్తేసారు, డైరెక్ట్ కొట్టేసింది. దాంట్లో ఇందులో షేర్ హోల్డర్స్ కాదు, మనం కట్టిన ప్రత్యక్ష పరోక్ష పన్నులు వాళ్ళ అవసరార్థం వినియోగించబడ్డాయి. ఉదాహరణకి ఆ షెల్ కంపెనీల త్రూగా తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకే ఈ ఉదాహరణకి ఇవి రూట్ అయ్యి ఉంటే అది డైరెక్ట్గా క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది. అంటే మీ జేబులో డబ్బులు మీ ఎదురుగుండానే నేను దొంగతనం చేసినట్టు. ఎందుకంటే నీకు కస్టోడియన్గా ఈ సంవత్సరంలో బాధ్యత దేనికి ఇచ్చారు, రాష్ట్రంలో ఖజానాన్ని పరిరక్షించి సంక్షేమం చేసి సురక్షితమైన పాలన చేయమని. ప్రజాస్వామ్యకి విఘాతం కలిగించినట్టే కదా. రైట్. శివశంకర్ గారు కనెక్ట్ అయ్యారా? రైట్, మాలకొండయ్య గారితో మాట్లాడదాం. మాలకొండయ్య గారు, ఈ చంద్రబాబు తెర ముందేమో మీతో ఉన్నారు, బీజేపీతో ఉన్నారు, తెర వెనుక కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారో మీరు చూశారు. గతంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నేనే తమ్ముళ్ళు కారణం అని ఆయనే చెప్పుకున్నారు. కానీ బీజేపీ దగ్గర కూడా కొంత సమాచారం ఉంది, 1000 కోట్ల రూపాయలు ఫండింగ్ చేశారని. ఇప్పుడేమో అధికారికంగా ఒక 30 కోట్లేమో ఇటు సీఎం రమేష్ ద్వారా ఇప్పించినటువంటి ఆధారాలు క్లియర్గా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఏం చెప్తారు? అయినా సరే చంద్రబాబుతో మా పొత్తు ఇలాగే ఉంటుంది, ఆయన చాలా మంచి వ్యక్తిగానే నమ్ముతారా మీరు? ఇప్పుడేదో ఒక బయట వినిపించారు మన ప్రసాద్ గారు, తాత్కాలికం అనేదో అంటున్నారు చంద్రబాబు, అది వాస్తవమో కాదో నాకైతే అర్థం కావట్లేదు. ఈశ్వర్ గారు, ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత వెంకటరమణారెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. సార్
నేను ఏమంటానంటే ఉమ్, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అద్దులు అంతులు ఉండవండి. ఏదైనా మాట్లాడుకుంటాం, ఏదైనా తిట్టుకుంటాం, ఏ మాట అయినా సరే ఆధారం లేకుండా మాట్లాడతాం. ఉమ్, భారతీయ జనతా పార్టీ తరఫున మేమైతే ఆధారాలు లేకుండా కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తే చాలా క్లియర్ గా ఆధారాలతో మాట్లాడతాం. ఇప్పుడు ప్రసాద్ గారు కానీ వెంకటరామరెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి అయితే జీవోలు అన్నీ కూడా ఈ యొక్క ఏవైతే బాండ్ల రూపంలో తెచ్చినటువంటి విషయాల మీద పరిశ్రమల నుంచి అన్ని విషయాలు కూడా కామెంట్ చేస్తారు. కానీ నేనైతే ఏమంటానంటే చట్టాలు తెచ్చినటువంటి ఏవైతే తెచ్చారో అవి చాలా నిజాయితీగా ఉండడం కోసం, మన యొక్క ఎకానమీ నష్టం రాకుండా ఉండడం కోసం, పరిశ్రమల డెవలప్మెంట్ అవ్వ కోసం ఏదైతే అవేవీ జరగలేదని కదా ఇప్పుడు తేలింది. కరెక్టే, ఆలోచన కరెక్ట్. రైట్ ఉందో, చెప్పిన విధానం ఏదైతే కరెక్టే. దాని ఫలితాలు ఏదైతే చూసామా రైట్ ఉందో ఆ రైట్ ప్రకారమే డొనేషన్లు ఇవ్వడానికి చట్టమే తెచ్చారు. సార్? లక్ష్యం కానీ ఓకే సార్, implementation ఫలితాలు లో- వచ్చాయా? మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఓకే, ఎందుకు ఇది తెస్తున్నాం ఎలక్టోరల్ బాండ్స్ అనడానికి ఓకే, అదే చెప్తున్నాను కానీ ఆ సార్, ఫలితాలు వచ్చాయా? ఈశ్వర్ గారు నేను చెప్తున్నాను, ఆ యొక్క చట్టాలని గౌరవిస్తూ ముందుకెళ్లేటటువంటి వ్యవస్థలు మనకు లోపంగా ఉన్నాయి. Hmm. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉందండి, కాంగ్రెస్ పార్టీ టైంలో ఎన్ని కుంభకోణాలు, ఎన్ని అవినీతి కార్యక్రమాలు, నెలకోటి రోజుకోటి మంత్రులందరూ అవినీతిలో కూరుకుపోయి రోజుకి పేపర్లో టీవీలో కుంభకోణం లేని పేపర్ లేదు, అవినీతి లేనటువంటి పేపర్ లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కేవలం కొంతమంది మేధావులు ముసుకేసుకుని విమర్శించడం తప్ప దేశంలో ఉండేటువంటి సొమ్ము ఏ విధంగా కుంభకోణాలు అయినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. రెండోది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనం చూస్తాం. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది 2,80,000 కోట్ల రూపాయలు మేము ప్రజలకు పంచిపెట్టాము అని చెప్తున్నారు. కానీ అనఫిషియల్ గా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ప్రభుత్వం దాదాపుగా 3 కోట్లు పంచిపెడితే మిగిలినటువంటి 7 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది, ఏ జోబులోకి వెళ్ళింది, ఏ విధంగా ఈ వెంకటరామారెడ్డి గారికి, ప్రసాద్ గారికి కనిపించడం లేదా? కనిపించినప్పటికి కూడా కేవలం బీజేపీ కూటమిని విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలు ఎక్కడ బయటికి రాకూడదని సార్, మాల్కొండ గారు, ఈ విధంగా మీ నిర్మలా సీతారామన్ గారు మా ఆర్థిక మంత్రి, ఆవిడ చెప్పింది ఏంటంటే 447 మ్యాజిక్ ఫిగర్ మీలటోళ్ళు మర్చిపోతారని. అంటే 4,47,447 కోట్లు మాత్రమే రాష్ట్ర అప్పు అని చెప్పింది. అది కూడా గత ప్రభుత్వం 2,87,000 కోట్లు చేసి వెళ్తే మిగిలింది ఇది 1,89,000 కోట్లు ఈ ప్రభుత్వం చేసిందని తాత్పర్యం. కార్పొరేషన్స్ త్రూగా వచ్చిన అప్పులన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వస్తున్నాయి. ఒక ఆర్బీఐ కానీ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కానీ ఎక్కడ రివీల్ చేయకుండా మీరు ఆ పచ్చల ఛానల్లో రాసిన కథలన్నీ మమ్మల్ని చెప్పమంటే నాకైతే ఓపిక లేదు. మీకు ఓపిక ఉందంటే పడికట్టు పదంలో 10 లక్షల కోట్లని మాట్లాడితే ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. 5 సంవత్సరాల బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక ప్రభుత్వానికి 1.5 సంవత్సరం బడ్జెట్ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన మొగాడు ప్రభుత్వం ఇది. రైట్, చేతనైతే మాట్లాడుతుంది దాని గురించి. రైట్, రైట్, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? Right. ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో రాష్ట్ర పరిధిలో మన ఎఫ్ఆర్బిఎం అనుగుణంగానే అప్పులు తీసుకుంటారు. ఇది మీకు తెలియట్లేదా? మనకు వచ్చే ఆదాయం ఎంత? ఎంత? మాట్లాడాలి ఎంత? కదా. ఒక నిమిషం చెప్తాను నేను, చెప్పండి చెప్తా ఆదాయాలు. కాదు సార్, వారిని చెప్పనివ్వండి, పూర్తి చేయనివ్వండి. సెంట్రల్ గవర్నమెంట్ చేసే జీవోలని తప్పుడు చట్టాలు మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడితే ప్రజానికి అడ్డుపడతారు. మీరు మేము అడిగిన వారిని సమాధానం మాట్లాడండి, చెప్పకుండా ఆ, మరి 10 లక్షల కోట్లు ఎందుకు డెలివరీస్ ఇచ్చారు? ప్లీజ్ 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 మీరు అబద్ధాలు చెప్పకండి. Please, పేపర్లో no, లాగా. no, 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 no. ఏదండి ఈశ్వర్ గారు? కాదు, 10 లక్షల కోట్లు అన్నది అబద్ధం. ఒక్క నిమిషం ఆగండి సార్. చెప్పే అబద్ధాలు వారు 10 లక్షలు కాదు, చెప్తున్నాం. 20 లక్షల కోట్లు కూడా చెప్తారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా. 10 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పిందా? ఇంతే సింపుల్ క్వశ్చన్. 10 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ ఏ రోజైనా చెప్పిందా? మాల్కొండ ఈశ్వర్ గారు మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. Yes. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను కూడా. Hmm. కేంద్ర ప్రభుత్వము ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ కానీ లేకపోతే బడ్జెట్ చూసేటటువంటి ఫైనాన్షియల్ విభాగం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి అప్పులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఆస్తులు తనక, కలెక్టర్ ఆఫీసులు తనక, ఎంఆర్ఓ ఆఫీసులు తనక, ప్రైవేట్ ఆస్తులు తనక ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చెప్తుందండి. ఈశ్వర్ గారు దయచేసి బాలకొండయ్య గారు చాలా తెలివైన వ్యక్తిని తనకు తాను అనుకుంటున్నారేమో. రూపాయి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఈవెన్ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ మద్దతుతో కార్పొరేషన్లు అప్పు చేసినా, లేకపోతే కార్పొరేషన్లు డైరెక్ట్గా అప్పు చేసినా, A to Z మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు కూడా బయట పెడతారు. అవి కూడా లెక్కలు చెప్తారు సార్. కానీ వారు ఇచ్చిన అప్పులే చెప్తారండి. ఎవరిచ్చినప్పుడు సార్? కేంద్రం ఉండేది ఎందుకు సార్? దీనికే కదా కేంద్రం ఉన్నది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనేది ఎందుకు ఉంది అక్కడ?
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అప్పులు చేసుకుని వెళ్ళిపోతే ఆగండి తమిళనాడు ప్రభుత్వం 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు 100 కోట్లు చేసుకొని పోతుంది. ఈ అనుమతి ఇచ్చేస్తారా? పక్కన తెలంగాణ ఒక 100 లక్షల కోట్లు చేస్తుంది, అనుమతిస్తారా? ఆ పక్కన ఒరిస్సా చేస్తుంది, అనుమతిస్తారా? ఇటువైపు కర్ణాటక చేస్తుంది, అనుమతిస్తారా? అటువైపు మహారాష్ట్ర చేస్తుంది, అనుమతిస్తారా? ఆ పైన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ చేస్తుంది, అనుమతిస్తారా? గుజరాత్ చేసుకోబోతుంది, అనుమతిస్తారా? ఢిల్లీ ప్రభుత్వం చేసుకుంటుంది, అనుమతిస్తారా? సార్ ఏం సార్ ఇది? దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు అప్పుల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. ఈశ్వర్ గారు, మీరు చాలా చక్కటి వాయిస్తో మంచి విషయాలు చెప్తున్నారు, నేను చాలా ఆనందపడుతున్నాను. మీరే ఒక పక్క అప్పులన్నీ కేంద్రానికి తెలుసు అని మీరు అంటున్నారు, మరో పక్క కేంద్రం అనుమతి ఇవ్వదని మీరే అంటున్నారు. ఇవ్వదు సార్, ఎంత చేయాలో అంతే చేస్తుంది. ఎఫ్ఆర్బి లిమిట్లు ఫిక్స్ చేస్తుంది, అంతకు మించి తీసుకోవడానికి ఉండదు. ఇదిగోండి, అవునండి, ఇదో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి లిస్టు. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, ఇలాంటివి చెబుతూ ఉంటారని ఎప్పుడు నా దగ్గర ఆ డేటా పెట్టుకునే ఉంటాను సార్. చూడండి, తమిళనాడు టాప్లో ఉంది సార్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ 7.10 లక్షల కోట్లు, తమిళనాడు 7.54 లక్షల కోట్లు, మహారాష్ట్ర 6.8 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్ 6.08 లక్షల కోట్లు, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఉంది, మీరు మొన్నటి వరకు పరిపాలించారు, 5.35 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4.42 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటా. పోనీ నేను ఇంకోటి అడుగుతా, తమిళనాడు 7.54 లక్షల కోట్లు ఉంది కదా, తమిళనాడు 7.54 లక్షల కోట్లు ఉంది కదా, దొంగతనంగా చేశారని ఏ రోజన్నా అడిగిందా కేంద్రం? అడిగితే చంపలు వాయించేస్తారు. దొంగతనంగా ఎవరు చేయరు సార్, దొంగతనంగా చేయడానికి కుదరదు సార్. ఎఫ్ఆర్బిఎం పరిమితి అందుకే పెట్టుకున్నాం సార్ మనం. ఈశ్వర్ గారు ప్లీజ్ మీరు ఒక్క మాట నా మాట వినాలి. మీరు చెప్పినటువంటి విషయాల మీద ఎవరు దొంగతనంగా అప్పులు తేరండి. పరిస్థితులకు ఆధారంగా రిక్వెస్ట్ చేసి తెచ్చుకునేటటువంటి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఎంత నియంత్రణలో ఉంది చూడండి. చంద్రబాబు కూడా అప్పులు చేశారు కదా, అప్పుడు ఎలా ఇచ్చారు? చంద్రబాబుకి ఎవరు ఇచ్చారు అప్పులు? మీకు చెప్పే చేసుకున్నారా? మోడీ గారి దగ్గరికి రోజు వెళ్ళి సార్ ఒక 1 లక్ష రూపాయలు అప్పు కావాలి సార్ మీరు ఇస్తేనే తీసుకుంటాను సార్ అని అడిగి తెచ్చారా చంద్రబాబు? ఈశ్వర్ గారు, నేను ఒక మాట చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు మెయిల్ చేశారు, ఆయన అప్పులు చేయలేదని నేను మాట్లాడతలా. ప్రసాద్ గారు, వెంకటరామరెడ్డి గారు బీజేపీ నిర్ణయాల మీద, బీజేపీ చట్టాల మీద విషం కక్కుతున్న సందర్భంగా నేను కొన్ని విషయాలు రేట్ చేస్తున్నాను. దానికి అప్పులకి రైట్. శివశంకర్ గారు ఒక్క నిమిషం సార్. రైట్ అసలు టాపిక్ పక్కన ద్వారా టెక్నికల్ ఇష్యూస్ ఉండే మీరు అందుబాటులోకి రాలేదు, ఇప్పుడే వచ్చారు. సమయం కూడా 7:41 అయింది. ఈ సమయానికైనా మీరు అందుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇది చాలా తెలివిగా సార్, ఇప్పుడు మాలకొండయ్య గారు చాలా తెలివిగా టాపిక్ కి పూర్తిగా డైవర్ట్ చేసి. మాలకొండయ్య గారు ఏం డైవర్ట్ చేయలేదు, మనమే డైవర్ట్ అయ్యా వెళ్ళాము. వారేం ఒక పాయింట్ ఇస్తే మనమే ఆయన వెంట పరిగెత్తాము. మీరు జాయిన్ కాలేదు కాబట్టి నేను కూడా ఆయన వెంట పరిగెత్తాను. వారేం మనం పూర్తిగా డైవర్ట్ ఏం చేయలేదు. మీరు చెప్పండి అసలు ఏంటిది? సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇవ్వడం ఏంటి? చంద్రబాబు మనిషి బీజేపీలో ఉండడం ఏంటి? బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా జరిగిందే అనేటటువంటి అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచం లేకల్లా ఒక విభిన్న జాతులకు సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకంటే తాను ఒక పార్టీలో ఉండగలడు, ఇంకొక పార్టీకి పొత్తు కాయగలడు, ఇంకొక పార్టీలకి తన మనుషులు పంపించగలడు, ఇంకొక పార్టీకి ఫండ్ చేయగలడు, ఇంకొక పార్టీతో తన శత్రువులు కానీ తన విరోధులను కానీ పోటు పొడించగలడు. ఇన్ని లక్షణాలు అవలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఈ సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలనేటువంటిది మనందరికీ తెలుసు. బీజేపీ ఆయన చేతులతో సంతకం పెట్టి ఇవ్వలేదు కదా చెక్ అని అంటున్నారు. వాళ్ళు సంతోషం ఏంటంటే బాలకొండయ్య గారు ఎట్లా సీఎం రమేష్ కి సంబంధించింది కాదు, రిత్విక్ అని చెప్పలేదు, సంతోషపడాలి. రిత్విక్ అనేటువంటి వ్యక్తి సీఎం రమేష్ కొడుకు. ఆ కొడుకు పేరుతో రిత్విక్ అనేటువంటి సంస్థ ఉంది. రిత్విక్ ద్వారానే సీఎం రమేష్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు చేసినా, మీరు అన్నట్టు హిమాచల్ ప్రదేశ్ లో చేసినా, ఎక్కడ చేసినా కూడాను తన యొక్క కంపెనీ అడ్డం పెట్టుకుని ఎస్కలేషన్స్ ద్వారా, అంటే 100 రూపాయలు టెండర్ ఉంటే కనుక 1000 రూపాయలకు టెండర్ వేసేసి సిండికేట్ అయ్యేసి ఏరే వాళ్ళు రాకుండా చేసేటువంటి ఒక గరుడు ఈ రిత్విక్ అనేటువంటిది అంత చరిత్ర కలిగినటువంటి కంపెనీ. కాసేపు ఆ కంపెనీ పుట్టుపూర్వతను పక్కన పెడితే ఈ సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా, తెలుగుదేశంలో ఉన్నాడా,
జేడిఎస్ లో ఉన్నాడా, ఒక వ్యాపారవేత్తలాగా ఉన్నాడా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు ఆన్సర్ ఇక్కడ ఉండదు. కాంగ్రెస్ ని గుప్పెట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు ప్లాన్ చేసినట్టు కనిపిస్తోందా? కాంగ్రెస్ పార్టీకి ఇప్పించాల్సినటువంటి అవసరం ఏముంది? ఇందులో షర్మిల గారిని తీసుకొచ్చి ఆ పార్టీలో విలీనం చేయడం, ఆంధ్రప్రదేశ్లో పీసీసీ పగ్గాలు ఇప్పించడం, ఇదంతా ఈ డబ్బులు చుట్టే తిరిగింది అనుకోవాలా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సీఎం రమేష్ ద్వారా, ఆ సీఎం రమేష్ అనేటువంటి వాడు కాంగ్రెస్ వాళ్ళతో కలవడం గాని, తర్వాత చంద్రబాబు నాయుడు కరెక్ట్ గా షర్మిలమ్మ పగ్గాలు చేపట్టే ముందు ఆ శివకుమార్ తో కలవడం అయితేనేమి, తర్వాత తన యొక్క బ్రోకర్ ద్వారా రాధాకిషన్ ద్వారా రేవంత్ రెడ్డిని కలిసేసి రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలకి ఒకసారి చూడండి చదరంగం లాగా ఎలా ఉందో, పావులు ఎలా కదిపారో, ఎక్కడెక్కడ శత్రువులు అంతా మిత్రులందరూ ఏకమయ్యేసి ఎలా చేశారో. ఖచ్చితంగా అండి, ఎవరైనా కూడాను వ్యాపారవేత్తలు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఇవ్వచ్చు, అది సహజమైనటువంటిది. ఒక పార్టీ వాడు వెళ్ళేసి అది కూడా బద్ధ శత్రువు శాశ్వత విరోధి అనేటువంటి కాంగ్రెస్ కి చందాలు ఇవ్వడం ఏంటిది? బీజేపీ అనేటువంటిది కాంగ్రెస్ తో పోరాడుతూ ఉంటే కాదు, కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ నినదిస్తుంటే ఆ కాంగ్రెస్ ని ఎలాగైనా సరే పైకి లేపాలి, విరాళాలు ఇచ్చని సీఎం రమేష్ కృషి చేయడం. ఏం లేదు సార్, ఇక్కడ చంద్రబాబు బీజేపీ నాయకుడేనా ఈయన, లేకపోతే టీడీపీ నాయకుడా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రమేష్ అనేటువంటి వారు కాంగ్రెస్ మనుషులు. ఎందుకంటే తన కేసులు పడి తనకు ఎక్కడ పడుతుందో తొందరగా లోపలికి వెళ్తారో, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా చుట్టుముట్టినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ పాదాల దగ్గర నటిస్తా అక్కడ ఉన్నారు. వారి మనసంతా కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ తో ఉండాలి, జగన్ నమ్మదొక్కాలి, భారతీయ జనతా పార్టీని వెన్నుపోటు పొడవాలనేటువంటిదే. లేకపోతే ఏం సార్, నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని అంత పెద్ద పెద్ద మాటలు, ఒక టెర్రరిస్టు, నీకు ఐడెంటిటీ ఉందా, నీకు భార్య ఉందా, నీ కొడుకున్నాడా, నీ తల్లిందా అనేటువంటిది ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఇటు వచ్చాడంటే కేవలం షెల్టర్ కోసమే, కానీ మనసంతా కాంగ్రెసే. అక్కడ చూడండి ఎయిర్పోర్ట్ లో మీరు చూసిన విజువల్ చూడండి, ఒక డీకే శివకుమార్ తో ఎలా వెళ్ళేసి ఎంత పన్నాగం అవుతారు, ఎక్కడైనా కూడా ఏదైనా కూడా విష్ చేస్తారు. ఇదంతా కూడా ఏంటంటే సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక సీఎం రమేష్ అనేటువంటి ఆ బ్రోకర్ ద్వారా సినిమాలో విజువల్ ప్లే చేసి దానికి డబ్బింగ్ చెప్తారు, దొంగల్ని పట్టుకోవడానికి. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారా అని ఒకరిని పిలిచి, ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారని ఎవరైనా డబ్బింగ్ చెప్పిస్తే బాగుంది. సీఎం రమేష్ 30 కోట్లు ఇచ్చారా? వచ్చింది సార్, టైంకి వచ్చింది. అక్కడ చూడండి, సీఎం రమేష్ నుంచి మీకు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయా? వచ్చాయి అని ఆయన అంటున్నారు. 30 కోట్లకు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయా? పక్కకి రండి, అందరూ ఉన్నారు వింటారు, పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అని పక్కకి పోతున్నారు ఇద్దరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూడండి, 30 కోట్లు నేను చెప్పాను సీఎం రమేష్కి, డబ్బింగ్ ఇది, 30 కోట్లు చెప్పాను, మీకు అందిందా అంటే ఆయన అందింది సార్, మా కాంగ్రెస్ పార్టీకి అందింది, టైంకి అందిందని టైం చూపిస్తున్నారు. సార్ కరెక్ట్ టైంకే మాకు అందింది అని. ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఎల్లో మీడియా అయితే డెఫినెట్ గా ఇలానే చెప్పేది, కానీ నేను అలా చెప్పను, అందుకే డబ్బింగ్ అన్నా. అఫీషియల్ గా నేనైతే అలా చెప్పను. అఫీషియల్ గా 30 కోట్లు పంపించాము ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించడానికి. అనఫీషియల్ గా మీకు సంబంధించిన తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టిందంతా కూడా నేనే. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిలాని పెడితే మీకు 10 సీట్ల 15 సీట్లు అయితే నేను ఖర్చు పెట్టుకుంటాను. కేంద్రంలో సంబంధించిన రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పండి. రాహుల్ గాంధీ గారికి కూడా గత ఎన్నికల్లో 2018లో చేసినప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ కి చేశారు ఫండింగ్ అనేటువంటిది జగమెరిగిన సత్యము. ఈ రోజు అసలు భారతీయ జనతా పార్టీ వాళ్ళ సీఎం రమేష్ ని ఎలా ఇంకా వాళ్ళతో ఉంచుకున్నారో, ఎలా మాలకొండ గారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో, అసలు వీడు మా పార్టీ వ్యక్తి కాదండి, ఇంత ద్రోహుడా అని మాలకొండ గారు ఆవేశంగా మాట్లాడతారనుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు శత్రువు అయినప్పుడు ఎలా భారతీయ జనతా పార్టీ మా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి శత్రువుకి ఎలా ఇస్తారంటే ఆ రిక్వెస్ట్ ని బ్యాన్ చేయాలి, సిబిఐ విచారణ చేపిస్తాము, ఆ సీఎం రమేష్ చంద్రబాబు బంగారం బయట పెడతామని ఆవేశంగా బీజేపీ వాళ్ళు మాట్లాడతారని నేను అనుకుంటే, ఆయన ఇచ్చాడా, ఆయన సంతకం కాదా, లేదా రమేష్ అనేటువంటి వ్యక్తికి రిసీట్ సంబంధం లేదు. మాట్లాడాను ఆల్రెడీ, ఈశ్వర్ గారు విన్నారా ఆ విషయం? నేను మాట్లాడాను. సంతకం లేదు కదా సీఎం రమేష్ అని, అది మాట నేను అన్నాను. కాదన్నా బాల్కొండ అన్నా, రిత్విక్ అనేది సీఎం రమేష్ కంపెనీ కదా, ఒప్పుకుంటారా? సీఎం రమేష్ కంపెనీ ఒప్పుకుంటారా? ఒక కంపెనీలో 4 పార్టీల నాయకులు, వ్యక్తులు, పార్ట్నర్స్ ఉన్న కంపెనీలు ఉండొచ్చు. ఎవరి కంపెనీకి ఎంత షేర్ ఉందో తెలియదు కదా. మీరు సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి ఆ కంపెనీ నుంచి వెళ్ళడానికి సమర్థిస్తున్నారు. సింపుల్, కంపెనీ అకౌంట్స్ కొట్టండి. సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి కంపెనీ అది. సీఎం రమేష్ భార్య, సీఎం రమేష్ కొడుకే ఉన్నారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు రాజశేఖర రెడ్డి గారు
నా 2-3 రాష్ట్రాలకి డబ్బులు పంపించేవారు. వారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీ కాంగ్రెస్ ఒకవేళ పంపించుకుంటే మీకేమైనా నష్టమా? కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పంపించుకుంటే బీజేపీ పంపిస్తే మీరు బాధపడాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు నేను చంద్రబాబుకి ఏమన్నా ఇచ్చారా? చాలా మంది మీరెలా సపోర్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్కి ఇచ్చారండి. నిజంగా ఇలా జాలి వేస్తుంది మాలకొండ అన్న, మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది మాలకొండ అన్న. ఎంత పాపం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంత కష్టాల్లో ఉన్నారని బాధ రైట్. వేస్తుంది. దీనికి ఆన్సర్ చేయండి ఒకసారి శివశంకర్ గారు. ఈ రోజు ఈనాడు దినపత్రికలో చాలా అద్భుతమైన వార్త రాశారు రామోజీరావు గారు. జర్నలిజం అనే సుందరవనంలో మొలిచినటువంటి గంజాయి మొక్క. ఎందుకంటే ఆయన సీఎంని గంజాయితో పోలుస్తూ గంజాయికి నాయకుడని గంజాయి బొమ్మలు పెట్టి సీఎం తలబెట్టి రాశాడు కాబట్టి నేను కూడా నిన్నటి నుంచి మొదలు పెట్టాను. అమ్ముడు పోని పేపర్లో రాస్తున్నటువంటి వార్త. జర్నలిజం అనేటటువంటి సుందరవనంలో మొలిచిన గంజాయి మొక్క లాంటి రామోజీ గారు. ఎందుకంటే ఆయన సీఎం ఫోటోను పెట్టి రాసిన తర్వాత ఇంకా మర్యాదలు ఏమి ఉండవు ఇక్కడ. భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి అట. భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి ఇది జగన్ ప్రభుత్వ క్విట్ ప్రోకో అంట. అధికారంలో ఉంది, భూములు ఇచ్చింది, బాండ్లు వచ్చాయి, అది క్విట్ ప్రోకో అంటే మరి చంద్రబాబుకి ఎవరు ఇచ్చారు గంజాయి మొక్క? అదే కదా ఈ జర్నలిజంలో గంజాయి మొక్క గారు. అదే జర్నలిజంలో సుందరవనం, జర్నలిజం అనేటటువంటి సుందరవనంలో మొలిచినటువంటి అక్కడ చూడండి ఒకసారి చంద్రబాబుకు వచ్చినటువంటి బాండ్ల వివరాలు. షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ 40 కోట్లు, మెగా ఇంజనీర్ 28 కోట్లు, యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ 20 కోట్లు, నాక్టో ఫార్మా లిమిటెడ్ 14 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 13 కోట్లు, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 10 కోట్లు ఎన్నికల బాండ్ రూపంలో వచ్చాయి. శ్రీ చైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ తరపున 5 కోట్లు వచ్చింది. ఇంకా ఆసక్తికరం, మన జనసేనకు కూడా వచ్చింది. మరి ఈయన ఏం క్విట్ ప్రోకో చేసినట్టు? మరి ఈయన కూడా క్విట్ ప్రోకో చేసినట్ట? జనసేనకు కూడా చాలా వచ్చాయి ఎలక్టరల్ బాండ్స్ రూపంలో. 2022లో జనసేనకి 22 కోట్లు, 23లో 2 కోట్లు, 24లో ఏకంగా 17 కోట్ల రూపాయలు, మొత్తంగా 21 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల రూపంలో 24లోనే వచ్చిందట. ఏది జనసేన పార్టీకి. ఇది క్విట్ ప్రోకో కాదా? ఎలా వచ్చింది దీనికి? దానికి క్విట్ ప్రోకో అని చెప్పావు. అసలు ఈ దేశంలో షేర్ ఆఫ్ టాప్ 10 డోనర్స్ ఫర్ ఈచ్ పార్టీ, ఒక 10 మంది డోనర్స్, టాప్ 10 డోనర్స్ని తీసుకుంటే వాళ్ళు అత్యధికంగా ఇచ్చింది చంద్రబాబుకి, టీడీపీకే. ఎస్, అక్కడ కనిపిస్తోంది చూడండి. వైఎస్ఆర్సీపీ 85.5% ఉంటే టీడీపీకి 87.5% ఉంది. రామోజీరావు గారు, జర్నలిజం అనే సుందరవనంలో మొలిచిన గంజాయి మొక్క గారు, ఒక్కసారి చూడండి సార్. మీ 87 ఏళ్ల గుండె తప్పుడు వార్తలు రాయడానికి సహకరిస్తున్నందుకు ఆ గుండెకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ వయసులో కూడా అది సహకరిస్తోంది మీకు. ఎందుకంటే ఎన్నికల బాండ్లంట కొట్టేశారంట, భూములు ఇచ్చేశారట. మరి చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారు 87.4%? వైఎస్ఆర్సీపీకి వచ్చింది 85.5%మే కదా. చంద్రబాబుకు వచ్చినటువంటి విరాళాలన్నీ ఏ రూపంలో వచ్చినట్టు? ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను, వినండి, అందరూ వినాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి 2019 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ దాకా 80 కోట్లు ఎన్నికల బాండ్ రూపంలో విరాళాలుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఎన్నికల ముందర సీన్ మారింది. కేవలం అక్టోబర్ 2023 నుంచి ఫిబ్రవరి మధ్యలోనే 130 కోట్ల రూపాయలు టీడీపీకి విరాళంగా వచ్చాయి. మొత్తంగా టీడీపీకి ఎన్నికల బాండ్ల రూపేణా వచ్చింది 212 కోట్లలో 55% ఫండింగ్, అంటే సుమారు 118 కోట్లు కేవలం ఒక్క జనవరిలోనే అందడం గమనార్హం. రామోజీ గారు దమ్ముంటే రేపు ఈ వార్త రాయండి. రామోజీ గారు దమ్ముంటే ఈ వార్త రాయాలి మీరు. అవి నిజాలు సార్, వాళ్ళు రాసి జర్నలిజం అనేటటువంటి సుందర వనంలో మొలిచినటువంటి గంజాయి మొక్క గారు, మీ 87 ఏళ్ల గుండెకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నందుకు వాస్తవాలను చూపించాను. ఇది అబద్ధమైతే అబద్ధమని రేపు రాయండి, ఇది నిజమైతే దాచిపెట్టేస్తారు. వెరీ సింపుల్. మీ అమ్ముడు పోని పేపర్లో రాయండి. ఇంటింటికి ఉచితంగా వేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు రామోజీ గారు. మీరు ఏం చెప్తారు సార్? ఇదేదో భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి క్విట్ ప్రోకో చేసిందట జగన్ ప్రభుత్వం. మరి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చినటువంటి విరాళాలు ఏంటి? కనీసం 23 మంది ఎమ్మెల్యేలు లేని టీడీపీ ఉంటుందో ఊడుతుందో రేపు ఎన్నికల తర్వాత తెలియని టీడీపీ 74 ఏళ్ల చంద్రబాబు గుండెకి సపోర్ట్ చేస్తూ ఆయన రాసినటువంటి వార్త, 87 ఏళ్ల గుండె రాసినటువంటి వార్త.
ఏమి కిట్ ప్రోకో చేశాడు, ఏమి సెంట్రల్ లో పవర్ చేసేసి ఏ బ్రోకరేజ్ పనులు చేసేసి వాళ్ళకి ఏం చేశారనేటువంటిది క్లియర్ గా చెప్పాలి. రెండోది, అసలు జనసేన అనేటువంటి పార్టీకి గుర్తింపు కనీసం అంటే గుర్తింపు రాని పార్టీకి కూడా జస్ట్ రిజిస్టర్డ్ పార్టీకి కూడా 25 కోట్ల వచ్చాయంటే కనుక ఈ యొక్క గంజాయి మీరు అంటున్నారు కదా, ఈ గంజాయి అనేటువంటి చాలా చిన్న పదము, ఇంకా పెద్ద పదాలు వాడొచ్చేమో, ఎందుకంటే మీడియా కాబట్టి నేను కూడా వాడలేకున్నాను. అటువంటి నీచుడు పాపులకు చిరాయిస్ ఎక్కువ అంట. అటువంటి వ్యక్తి ఈ రోజు అలా రాశాడంటే కిట్ ప్రోక్ అని. మరి జనసేనకి ఏ కిట్ ప్రోక్ వచ్చిందయ్యా? మీ చంద్రబాబు నాయుడుకి ఏ కిట్ ప్రోక్ వచ్చిందయ్యా? భారతీయ జనతా పార్టీకి ఏ కిట్ ప్రోక్ వచ్చిందయ్యా? కాంగ్రెస్ పార్టీకి ఏ కిట్ ప్రోక్ వచ్చింది? భారతీయ జనతా పార్టీకి 1000 కోట్లు ఇచ్చారు కదా పవర్ లో ఉన్నప్పుడు. ఏ కిట్ ప్రోక్ ద్వారా వాళ్ళకి ఆ డబ్బులు వచ్చాయో రాసే దమ్ము ధైర్యము నీకు గాని నీ చంద్రబాబుకు సంబంధించిన ఛానళ్ళకైనా ఉందా? రాయాలి. రేపు రామోజీ గారు బీజేపీకి 6,986 కోట్ల రూపాయల విరాళాలు ఏ క్విట్ ప్రోకో కింద వచ్చిందో రాయాలి. కాంగ్రెస్ పార్టీకి 1334 కోట్లు ఏ క్విట్ ప్రోకో కింద వచ్చిందో రాయాలి. టీడీపీకి ఏ క్విట్ ప్రోకో కింద వచ్చిందో రాయాలి. జనసేనకు ఏ క్విట్ ప్రోకో కింద వచ్చిందో రాయాలి. ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రం క్విట్ ప్రోకో అట. 87 ఏళ్ల గుండెకి హ్యాట్స్ ఆఫ్ సార్. రోజు ఆలోచించి ఈ తప్పుడు వార్తలు రాయడానికి ఆ గుట్టల్లో మేల్కొని రాత్రంతా ఆలోచించి రాస్తారు ఈ వార్తలు. నాకు తెలిసి ఉచితంగా వేసేటటువంటి ఈనాడు పత్రికను మీరు చదివే వాళ్ళు చదవండి. ఇవి వాస్తవాలో కాదో అర్థం చేసుకోండి. ఇవి అబద్ధాలు అని గ్రహిస్తే ఈరోజు నేను చెప్పినటువంటి అంశాలతో రామోజీరావు గారు రాస్తున్నటువంటి ఈ పేపర్లో రాస్తున్నటువంటి అబద్ధాలు అవి నిజమైన అబద్ధాలని మీరు నమ్మితే పాచిపోయిన పచ్చడి ఉంటుంది కదా, ఆ పేపర్ మీద చల్లండి. పచ్చళ్ళని ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి దయచేసి. సార్ ఏం చెప్తారు సార్ ప్లీజ్? ప్రసాద్ గారు, ఏంటి ఇది క్విట్ ప్రో కోట? అదే చెప్తున్నాను సార్, వాళ్ళ దగ్గరికి వస్తే అది ధర్మ పరిరక్షణ, వేరే వాడి దగ్గరికి వస్తే మీరు అన్నట్టు ఆ పాసిపోయిన పచ్చడాలు మొహాన్ని కొట్టేదాకా వాళ్ళకి నిద్ర రాదు. ఎందుకంటే మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా నిజాలివి అని పొద్దున్న కొమ్మినేని గారు, సాయంత్రం మీరు ప్రజలకి ఎంత చెప్పినా సరే వాళ్ళు ఒక 10 మంది చేస్తున్న ఒక దాష్టికానికి నిజం అన్నది నిజంగా సప్రెస్ చేయబడుతుందా లేకపోతే నిజాలు ప్రజలు గ్రహించగలుగుతున్నారు అన్నది ఇవాళ మీరు ఒకసారి చర్చ పెట్టండి. మీరు ఎప్పుడైతే వాస్తవానికి దగ్గరగా ఒక 30 కోట్లు వాళ్ళ సన్నిధానంలో ఉన్న టీడీపీ పరంగా, ఇందాక చూడండి మనం వైఫైని హాట్స్పాట్స్ షేర్ చేసుకుంటున్నాం, అలా బాబు కాంగ్రెస్, బాబు బీజేపీ, బాబు జనతాదళ్, బాబు జనసేన, అలా వీళ్ళందరూ ఎక్కడ పెడితే అక్కడ వైఫై రౌటర్లా దాపరిస్తే దాని పర్యవసానాలు, దాని పరిభ్రమలు, దాని వైబ్రేషన్స్ ఎట్లా వస్తాయంటే ఇట్లాగే వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే గంజాయి మొక్కని ఎక్కడో చూడండి, తులసి వనంలో గంజాయి మొక్క ఒక ముఖ్యమంత్రి గంజాయి వనంలో తులసి మొక్క గురించి ఎత్తుకుంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఫోటో పెట్టి గంజాయికి నాయకుడు అని చెప్పి గంజాయి ఆయన ముఖం చుట్టూ పెట్టి ఇంత పెద్ద ముఖం పెట్టి రాయాలంటే ఒక పత్రికలో ఒక ముఖ్యమంత్రి గురించి తప్పుడు వార్త రాయడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి? నేను ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు మీకు ప్రజల్లోకి ఒక విషయం తెలియాలండి, ది మోర్ యూ పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అని. ఇప్పుడు మీరు గమనించారు లేదో, తెలుగుదేశం వాళ్ళు ఎంతసేపు డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఇప్పుడు మా కొండయ్య గారిని అడగమనండి, కొన్ని ప్రభుత్వాలు ఉదాహరణకి ముందరా పోర్ట్లో 2 సార్లు కంటిన్యూస్గా దొరికింది. అక్కడ ప్రభుత్వం ఏదండి? బీజేపీ గవర్నమెంట్. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఇయర్స్ టుగెదర్. దాని మీద ఒకసారి కూడా బయటికి రాలే. నిన్న కాక మొన్న వచ్చిన ఈ ప్రభుత్వం రావడమే ఆ పని మొదలెడుతుందా? అంటే ప్రభుత్వ పాత్రలు నా దగ్గర చూసుకోగలిగినప్పుడు దిస్ వాస్ ద లెగసీ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ అలాంగ్ విత్ టీడీపీ. అది ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఆగింది అన్ని మాట్లాడదాం సార్. ఒక నిమిషం ఆగండి, ఇది కూడా ఇక్కడ మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మీకు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి ఇవాళ 11 సార్లు రైడ్లు చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఆక్వా కంపెనీని సీజ్ చేసిన తర్వాత దాని పేరు మీద ఎందుకు వచ్చింది సార్? ఎవరు పట్టుకున్నారు? ఇప్పుడు ఆయన 2020లో విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఆ వింజా ల్యాబ్స్ లో దేంట్లో జాయిన్ అయ్యారు ఆయన డైరెక్టర్ కింద. ఆ పేరు మీద ఎందుకు రావట్లే? ఏం లేదు సార్, పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎట్లా సిబిఐ మీదే కదా, గరుడ ఆపరేషన్ గరుడ అక్కడ కేంద్రానికి చెప్పే చేస్తుంటుంది సిబిఐ. వెరీ సింపుల్ సార్, ఏం అవసరం లేదు. టీడీపీ వాళ్ళు అస్సలు టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఆపరేషన్ గరుడ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. అందులో భాగంగానే ఈ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఈ ఆక్వా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ఎండి ఎవరు, సిఇఓ ఎవరు? వెరీ సింపుల్. వాళ్ళిద్దరి పేర్లు చాలు కదా, ఆ చౌదరి ఈ చౌదరి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరికి బంధువులు అనేదే అది రెండో విషయం. ఇప్పుడు సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతోంది కదా, జరగనివ్వండి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతుంది కదా ఆపరేషన్ గరుడ. మొత్తం వస్తారు, దొంగలందరూ బయటకు వస్తారు. మీకు ఒక చిన్న సబ్మిషన్ దీంట్లో, స్టేట్ పర్వ్యూలో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కస్టమ్స్ ఫస్ట్ కంటైనర్ వచ్చినప్పుడు ఓపెన్ చేసింది కస్టమ్స్. డాగ్ స్క్వాడ్ మాత్రం అడిగారు, అది ఎస్పీ గారు కన్ఫర్మ్ చేశారు. రెండోది సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీ, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలోనే ఉంటుంది. వాళ్ళు దాన్ని ఒకసారి రీచెక్ చేసి మళ్ళీ సీల్ వేసి వేర్ హౌస్, బాండెడ్ వేర్ హౌస్ అంటారు,
దాంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీ ఇస్తే దాన్ని రిలీజ్ చేస్తారు. Right. ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతవరకు బాధ్యత ఉంటుందండి? అక్కడ మీరు గరుడ ఇందాక ఈశ్వర్ చెప్పినట్టు ఆపరేషన్ గరుడ సారాంశం ఏంటంటే ఇవాళ సిబిఐని విశాఖపట్నంలో అడ్డుకుంది ఎవరండి? ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ సిబిఐ ఎవరు అడ్డుకోలే. ఏది? ఈ కథలు మీరు ఆ ఛానల్లో చూసి మోసపోకండి. చెప్పనే సిబిఐ వచ్చి ఎవరు అడ్డుకున్నారు? ఆ ఛానల్ కథలు ఇక్కడ ప్రస్తావించకండి. ఎవ్వరు అడ్డుకోలేరు. వదిలేదు సార్. కాంగ్రెస్ సింగం సినిమా చూడమనండి. Right. పోలీసులు లోపలికి వెళ్ళారు. తెలుసుకొని మాట్లాడండి. సింగం సినిమా చూడమనండి సార్. మీరు కోటయ్య చౌదరి కేవలం ఒక కోటయ్య అంశాన్ని- చౌదరిని అడ్డుకోవడానికి అదండి. మీరు నేను వెళ్ళాం. కస్టమ్స్ అధికారులే. నా మీరు ఆ సింగం సినిమా చూడండి అట్లీస్ట్. రైట్. థ్యాంక్ యూ సార్, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రసాద్ గారు. మాలకొండయ్య గారు, కోటయ్య చౌదరి ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళిన ఆ డ్రగ్స్ విషయంలో ఎవరు వచ్చి ఉంటారనేది అందరికీ అర్థం అవుతుంది. మనం చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి మాలకొండయ్య గారు, అలాగే వెంకటరామరెడ్డి గారు, శివశంకర్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ నెక్స్ట్ ప్రైమ్ బులెటిన్లో ప్రసారం అవుతాయి. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.